3 టైమ్స్ అయిపోయిందిగా. 3 టైమ్స్ అయిపోయింది. కుడికాలు ఫోల్డ్ చేసి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ గదువని మోకాల దగ్గర తీసుకురావాలి. ఏది వదలడం లేదు, డైరెక్ట్ తీసుకురావద్దు. అట్లా తర్వాత రెండో కాలు అదే మాదిరిగా శ్వాస వదులుతూ ఇలా 3 సార్లు చేయాలి. రెండోసారి చేయండి. కుడి కాలు ఫస్ట్, మెల్లగా వదిలిపెట్టండి. కిందికి యథాస్థానం తీసుకోండి. 20 సెకండ్ల తర్వాత ఎడమ కాలు మళ్ళీ శ్వాస. గుడ్ గుడ్ గుడ్. రెండోసారి కూడా పంపించండి. పంపించండి మెల్లగా పంపించేసండి. మూడోసారి గుడ్ గుడ్ గుడ్. ఇరవై సెకండ్లు కాగానే రెండో కాలు మళ్ళీ. శ్వాసలు ఏనొస్తలేవు సరిగా. ఇరవై సెకండ్లు అయిన తర్వాత పంపించండి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? తర్వాత మళ్ళీ 4వసారి తీసుకొచ్చి రెండో కాలుతోటి రౌండింగ్ చేయాలి. అట్లాగే పట్టుకోవాలి. ఇప్పుడు దీంతో రౌండింగ్ చేయాలి. గుడ్. స్ట్రైట్గా ఉండాలి, కాలు మొత్తం దిగాలి. పెద్ద బిగ్ రౌండ్, సగం రౌండ్లే వస్తున్నాయి అన్నీ, ఒక్కటి కూడా బిగ్ రౌండ్ అవ్వపడతలేదు. చక్కగా ఉండాలి, కాలు వంపు పోవద్దు. కొద్దిగా మాత్రమే పర్వాలేదు. ఇంకా చూసిందమ్మా జై, చేస్తలేదు. ఎంత వస్తుంది? సగమే వస్తుంది. ఫుల్ ఇంకా పర్ఫెక్ట్ కావాలి. ఇంకా మీరు చేయండి సార్. సార్ మీరు చేయండి. అలా ఫుల్ చూపెట్టండి. వాళ్ళ సేమ్ చేయండి. బిగ్ రౌండ్. వెరీ గుడ్. అది ఇగో అది చూడండి, ఇక్కడ చేస్తున్నా బాగా. అది తల లేపాలి, కొంచెం లేపితేనే వస్తుంది. అది చేయండి. ఇంకో కాలు చేయండి. ఇవన్నీ చేసిన అవి చేయండి. సగం చేయదు మళ్ళీ. రెండో కాలు చేయండి. మళ్ళీ. సార్ రెండు చేశారా? ఈ కాలు ఆ కాలు. ఇప్పుడు కొంచెం సగం చేసి మళ్ళీ వదిలిపెట్టవద్దు కదా, మొత్తం చేయాలి కదా. ఇది సగం, ఇది కొంచెం తక్కువ వస్తుంది, అది బాగా వచ్చింది. జాగ్రత్త, తగలగాల జాగ్రత్త. శవాసన్, అమృతాసన్. అయిపోయింది కదా, మళ్ళీ చేస్తున్నావు. ఇదే 2 సార్లు చేసావు, ఇంతకుముందు చేసినావు. వెరీ గుడ్, వెరీ గుడ్.